వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సినీ ఇండస్ట్రీలో ఒక కలకలం మొదలైంది. పర్టికులర్గా ఒక హీరోకి సంబంధించిన సినిమా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆరోపణ దగ్గర మొదలై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన సినీ ఇండస్ట్రీకి సంబంధించి వెలువడేదాకా ఇన్సిడెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇదే వార్తను చిలువలు పలువులుగా జనంలోకి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు చర్చ అంతా కూడా సినీ ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థలా ఉండేది, సో ఇప్పుడు కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది అన్న వరకు కూడా చర్చ అయితే వచ్చేసింది. సో ఓవరాల్గా ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆఫీస్ నుంచి ఒక ప్రకటన రాగానే దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది. అసలు వివాదం మొదలైంది ఎక్కడ, ఎటువైపు దారితీస్తోంది, ఎవరైతే జూన్ 1 నుంచి బంద్ చేస్తామన్న వ్యక్తులంతా కూడా ఇప్పుడు తెర వెనుకున్న పెద్ద మనుషుల్ని తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, సో ఆట ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలనుకుంటున్నారు, ఎటువైపు వెళ్తోంది, ఇన్ని ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి రిలీజ్ అయిన ప్రకటన తర్వాత దీనిపైన ఇవాళ మెగా డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, సినీ నిర్మాత. నమస్తే సార్ జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే. అలాగే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ముందు మీరే రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే జనసేన పార్టీ నుంచే, జనసేన కార్యకర్తల నుంచే ఒక కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆపే ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి ఆరోపణలు మొదలైంది అక్కడి నుంచి. అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చేదాకా వెళ్ళింది. సో ఏంటి అసలు ఏ ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ అయింది అనుకోవాలి? రాజేశ్వర గారు, ముందుగా మీకు అలానే పెద్దలు జగదీశ్వర రెడ్డి గారికి, మెగా నైన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రంతో. మనకి తెలిసిన విషయమే, గతంలో కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా సినీ ఇండస్ట్రీని చేశారో, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంటే ఏ రకంగా ఎంఆర్ఓ వాళ్ళని డిప్యూటీ కలెక్టర్ తీసుకెళ్లి సినిమా హాల్లో పెట్టి టికెట్లు అమ్మించిన సందర్భాలు ఇవన్నీ చూసాం. సో అది కట్ చేస్తే ఇవాళ సినిమా కంప్లీట్ అయింది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమా, జనమందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇవాళ వస్తున్న తరుణంలో మళ్ళా ఆ బ్యాచ్ అంతా కూడా ఒకసారి చేరి మరి ఏమన్నా చేశారా ఏదనేది కానివ్వండి, బయటకైతే వచ్చిన మాట వాస్తవం కదా. ఏదో సినిమా హాల్స్ అన్ని బంద్, జూన్ 1 నుంచి బంద్ చేస్తారు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వచ్చిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్పుట్ బట్టి ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇది గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గా, అంటే ఆయన ఒక హీరో, ఆ సినిమా హీరో అయినప్పటికీ కూడా ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా, ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తిగా ఆయనకున్నటువంటి అధికారంలో నేను అన్నా కానీ ఆయనకున్నటువంటి ఒక బాధ్యత, రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత దృష్ట్యా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇది అనేది రిలీజ్ చేస్తే, ఇది అంటారు కదా పొగ పెట్టంగానే ఒకటి బయటకు వస్తాయని, అట్లా ఆ సంబంధం అందరూ బయటకు వచ్చారు కదా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అని వచ్చారు. మేము ఎవరిని కూడా అనలేదు, ఏమన్నాడైనా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈ రకంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ, మీకు గౌరవిస్తూ, మీకు సినీ పరిశ్రమను కూడా ఒక పరిశ్రమ హోదా కల్పించుదామనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాకు మీరు ఇచ్చినటువంటి, అంటే ఏమన్నా తెలుగులో మనం ఏమంటాం, మంచి శాస్త్ర జరిగిందంటారా అనే వాడుతుంటాం, నాకు మంచి శాస్త్ర చేశారన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ బాగా ఉందని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేస్తే తర్వాత పరిణామాలు చూడండి, ఎవరికి వాళ్ళే వచ్చేసారు. అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా, అప్పుడు గతంలో అంటే మీకు అవకాశం లేదు చర్చించుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ. ఇవాళ మీకు స్వరాలు తెలిసి మీరు వచ్చి మాట్లాడదాం, మీతో మేము మాట్లాడతాము, మీ సమస్యలన్నింటిని కూడా మేము సావధానంగా విని క్లియర్ చేస్తాము అనే భావన ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఆ పని చేయకపోగా ఏదో చేసేద్దాం అంటే, మళ్ళా చెప్తున్నా నేను, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గిట్టనప్పుడే, పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చేసేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడే సినిమా రిలీజ్ అయితే ఎవరైనా చేయలేపారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఏదో వీళ్ళకిలాగా ఏదో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కో సంబంధించో, లేదంటే యాక్టర్ గానీ హీరో గానో ఒక పరిమితమైనటువంటి వ్యక్తి కాదు కదా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన రాజకీయాల్లో ఏ రకంగా కోరుకున్నారు, సినీ ఫీల్డ్ లో కూడా ఆయన సినిమా బాగుంటుందా లేదనేది కాదు, ఆయన స్క్రీన్ మీద చూడాలి ఆయన్ని అనే ఒక తలంపుతో ప్రజలు ఉన్నప్పుడు సార్ వెంకటేశ్వరరావు, సో
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అయితే సినీ వ్యవస్థ బాగుపడాలన్నదే తప్పిస్తే ఈ ఆరోపణల పైన ఆయన అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇంకోలా స్పందించిన సందర్భం అయితే లేదు. లేదు కదా, అదే రెండోది. సాధారణంగానే మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయటం లేదు, మూసివేయాల్సిన అవసరం ఏమొచ్చే. ఇవాళ సినీ పరిశ్రమ బాగోలేదంటే గవర్నమెంట్ రెడీగా ఉంది కదా మీతో మాట్లాడడానికి, గవర్నమెంట్ చర్చించడానికి రెడీ ఉంది. మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ కల్పించాలంటే కల్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ తో చర్చించకుండా ఏమీ లేకుండా మీ అందరూ మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందనే ఆలోచన ఉంటది కదా. ఏదే నేను ఎందుకు చెప్పినట్టుగా గవర్నమెంట్ లో పార్సల్ గా ఉన్నప్పుడు ఆలోచన ఉంటుంటే ఇంకోటి అట్ ద సేమ్ టైం ఒక హీరోగా రెండు ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ఒక లెటర్ రిలీజ్ చేస్తే అప్పటికైనా వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు కదా. ఎవరికి వాళ్ళ ఇండిపెండెంట్ గా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుని నాకు సంబంధం లేదు అనుకుంటా వచ్చేసి ఇవాళ చేసిన తర్వాత ఇవాళ ఒక ఇష్యూగా రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మా ఆలోచన కూటమి ప్రభుత్వం ఆలోచన కానీ జనసేన పార్టీ ఆలోచన కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం నుంచి చూస్తాం. మేము రాష్ట్రం బాగుండాలని చూస్తాం, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని చూస్తాం. మాకు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా కానీ ఇండివిజువల్ ఆలోచన లేదు మాకు ఎప్పుడు కూడా. లేదంటే హీరోగా నాకు సినిమా కోసం ఇచ్చేయాలని ఆలోచన కూడా లేదు కదా. అలాంటప్పుడు మీరందరూ ఎందుకు పనిచేస్తారు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా అనేదే ఇక్కడ ఇవాళ ఇష్యూ. దాని మీద మొదలు పెడితే ఇవాళ వచ్చి అందరూ కూడా ఎవరి కాళ్ళు బుద్ధాలు అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, మేము రాష్ట్రం బాగుండాలనుకుంటాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెక్టర్ కూడా బాగుండాలనుకుంటాం. ఆ సెక్టర్ లో ఒక సెక్టర్ సినీ ఫీల్డ్ కూడా చాలా అవసరమైనటువంటి సెక్టర్ ప్రజలకు వాళ్ళ వినోదం. సో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తీరుస్తామని చెప్పినప్పుడు మీరు అందరూ రావడానికి ఏంటి ఇబ్బంది? పోయినసారి ఇంటి ముందు పిలవటానికి కానీ కూర్చోబెట్టి అవమానించిన వ్యక్తి దగ్గర ఎన్ని చేతులు కట్టుకుని ఉంటుండే మీరు. ఇవాళ మీకు కుర్చీ చేసి కూర్చోబెట్టి టీ ఇస్తాము, స్వీట్లు పెడతామంటే మీరేమో ఏదో మా మీద కుట్రలు చేస్తే కుట్రలు చేయాల్సిన అవసరం లేదు కదా అంటాం మేము అనేది. కుట్ర చేసి పోనీ మీరేమో కుట్రలు చేస్తే రాగిపోద్దా? అది కాదు కదా. సో ఒకటి ఇప్పటికైనా కానీ సినీ పెద్దలందరికీ మేము కోరేది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఇవాళ మీకు సంబంధించినటువంటి మనిషి, మీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి మనిషి, ఇవాళ పరిశ్రమ నుంచి వచ్చి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఆయన మీరు మాట్లాడుకుని మీకు కావాల్సిన పనులు చేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు అనేదే మా భావన. మీరు చెప్పండి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేయటం అనేది గర్వించదగ్గ విషయం అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో కూడా అంటున్నారు. కానీ ఒకటి ఇంటెన్షన్ హరిహర వీరమల్లు సినిమాని ఆపే సందర్భంలో తెర మీదకి వచ్చింది కనుక నిజంగా ఇప్పుడు కేతిరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నింటికి పరిష్కరించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారా అన్న క్వశ్చన్ చాలా మంది నుంచి కూడా వస్తుంది. సో అది ఇక్కడికి ఆగిపోతుందా వివాదం, లేకపోతే కూటమి ప్రభుత్వ విధానం ఇది సినీ పరిశ్రమ విషయంలో ఇలానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి మరొక స్పష్టమైన ఒక క్లారిటీతో కూడిన ప్రకటన కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి? అండి ఇవాళ ప్రతిదానికి ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలండి. ఎక్కడో చోట మొదలవుతేనే కదా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కడో చోట మొదలవ్వాలి. అది వాళ్ళు స్టార్ట్ అయింది. అది ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఏదో ఆర్ఆర్ఎంఎల్ దాంట్లో హీరో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆలోచిస్తారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఆలోచించు దయచేసి అందరూ చెప్పేది అటు సినీ ఇండస్ట్రీ కానీ ప్రజలకు కానీ తెలుసుకోవాలి, రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఆలోచించవలసింది అది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ అనేది ఎందుకు మూసివేసేదాకా వచ్చింది అది ఆలోచన. దాని మీద నుంచి వెళ్దాం ముందు. అంతేగాని ఇది హరిహర వీరమల్లా ఇంకోటి అనేది కాదు. ఇవాళ అది మా సినిమా ఇంకోటి అనేది కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బాధ్యత రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర బాధ్యత అయింది. దాంట్లో ఈయన సినిమా ఒకటండి. రేపటి నుంచి ఇందా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్లుగా సంవత్సరాలు 150 సినిమాలు వస్తే 150 సినిమాల్లో 10 సినిమాల నుంచే కాదు కదా ఆలోచించాల్సింది. ఒక్క సినిమాకు 100 రూపాయలు ఇస్తే అయిపోదు కదండి. 150 సినిమాలకి 150 వేసుకున్నా కానీ మోర్ దాన్ కదా, ఆలోచించాలి కదా. కావాల్సింది ఎందుకంటే రెవెన్యూ కావాలి, రాష్ట్రానికి రెవెన్యూ రావడం అనేది ఇంపార్టెంట్. మాకు ఒక సినిమా ఏదో 100 కోట్లు 20 200 కోట్లు వచ్చేస్తుంది అన్నంత మాత్రం ఎవరికి పోతే ఆడకపోతుంది. అది కాదు మాకు కావాల్సింది. ఇక్కడ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ గా తీసుకున్నాడు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఈ సినిమా నథింగ్. ఈ సినిమా నిర్మాత కూడా క్లియర్ గా చెప్పాడు, మీరు ఏమన్నా రేట్లు పెంచుకోవాలనుకున్నా కానీ మీరు ఒక సిస్టమ్ ప్రకారం రాని తప్పితే నా సినిమా కాబట్టి గబక్కనే రాజకీయం వచ్చేస్తే నేనేదో ముఖ్యమంత్రి గారు చెప్తే అయిపోద్దని అనుకోవద్దు. మీరు దయచేసి అట్లా రావద్దు. మీరు మీ ప్రొసీజర్ ప్రకారం మీ ఛాంబర్ ప్రకారం వెళ్ళమని కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా అంతకుమించి ఏమన్నా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా స్వార్థం కానీ వ్యక్తిగత ఆలోచన కానీ ఉండదు. మరీ ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలు రాష్ట్రమే. అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అనేది అసలు ఆలోచన లేదు. అది సినిమా కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఇవాళ మేము అది ఒక పార్టీ అయినప్పటికీ కూడా కూటమిలో చేరిన తర్వాత కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. ఇవాళ మేము వ్యక్తిగతంగా మా పార్టీని ఏదో తీసుకెళ్లిపోదామనే ఆలోచన కూడా చేయట్లేనే.
ఇక్కడ ఆలోచించాల్సిన ప్రజలందరూ అది జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇందాక ఒక 10 సినిమాల కోసం ఏదో టికెట్లు పెంచేస్తే వాట్ అబౌట్ 130 పిక్చర్స్? అది కదా మనం ఆలోచించాల్సింది. వీళ్ళకి 100 రూపాయలు పెంచినందువల్ల లేకపోతే కడమ వాళ్ళకి తగ్గించినందువల్ల కాదు కదా. ఇక్కడ 130 సినిమాల మీద ఎంత రెవెన్యూ వస్తుంది, 10 సినిమాల మీద ఎంత రెవెన్యూ వస్తుంది, అది చూడాలి వాళ్ళు. లేదంటే షూటింగ్ ఎక్కడికి వస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూడాలి. సో ఇవాళ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా చాలాసార్లు థియేటర్లో ఇవాళ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే టిక్కెట్లకి ఒక పానిండే సినిమా వస్తే టిక్కెట్లకు ఒక 2000 అయితే 300 వెళ్తే వాళ్ళు అక్కడ ఏదన్నా ఇంటర్వెల్ లో వెళ్ళి బయటకు వెళ్ళి తాగాలన్న డ్రింక్స్ కానీ వాళ్ళ పాప్కార్న్ కానీ ఇంకోటి కేకులు కానీ ఎక్స్ట్రా ఏ అయినా కానీ కొన్ని వందల్లో ఉంటుంది. అసలు ఎంత ఫిక్స్ చేశారు, ఎవరిష్టం వాళ్ళది. అరే కారు తీసుకెళ్ళి పెట్టుకుంటే దానికి 100 నుంచి 150 నుంచి 200 వరకు దానికి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అదే మనకి అసలు సిస్టమ్ లేకపోతే సినిమా టికెట్ తీసుకుంటే టికెట్లని ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్తారు. చాలా సార్లు ఫోరం కూడా వడ్డించే సందర్భాలు ఉన్నాయి. పార్కింగ్ అనేది వాళ్ళు చూపించాలంటారు, పార్కింగ్ లేదంటారు. ఇట్లా చాలా ఉన్నాయి ముడిపడి. సో ఇవన్నీ కూడా ఒక చర్చకు రావాలి. అట్లాగే కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని చెప్తారు. ఇవాళ ఆ నలుగురు అనేది ఎందుకు వచ్చింది? థియేటర్లన్నీ వీళ్ళ చేతుల్లో పట్టుకుని వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ సంపాదన పెంచుకున్నారు తప్పితే వాట్ అబౌట్ ఇండస్ట్రీ గురించి ఆలోచించలేదు ఎవరు కూడా. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. దానికి ఒక శాంక్టిటీ ఉండాలి. అది ఇండస్ట్రీ బతికితే దాని కింద కొన్ని 100 మంది బతుకుతారు. కానీ ఒక్కడి గురించి ఆలోచిస్తే ఆ ఒక్కడితో పాటు ఆ ఒక్కడి ఫ్యామిలీని బతికేది. ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కూడా బతకాలి. థియేటర్లు ఎందుకు మూతపడాలి? థియేటర్లు అన్ని ఉంటేనే కదా ఒక్కో థియేటర్లో 20 నుంచి 30 మంది దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు. అదే మూసేస్తే ఆ 30 మంది ఫ్యామిలీ సేమ్ గాను 30 x 4 వస్తున్నా కానీ 120 మంది అల్లాడుకోవాలి తిండి లేకుండా. సో ఇవన్నీ ఆలోచన చేసి ఇవాళ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని వాళ్ళు మొదలు పెట్టాడు. ఎంక్వైరీ చేయమన్నది వాళ్ళు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది.